అలాగే మనము కన్ఫెషన్ చూసుకుంటున్నాం కదా. ఈరోజు మీకు చిన్న సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం ఏం బలకాలని కోరుతున్నాము? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. యెషయా 53:5, 1 పేతురు 2:24 ఉంది. నిన్న 2 గంటలకి ఫుల్ నాకు జలుబు, తలనొప్పి, జ్వరము, వణుకు, ఇవన్నీ 2 గంటలకి ఫుల్ ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చాను, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాను. భోజనం 3ంటికి చేశాను. 4 గంటలకి ఒక పాస్టర్ గారిని కలవాలి. 3 గంటలకి నేను మందులు కావాలి తీసుకున్నాను డాడీ అని చెప్పి నీరసంగా మందులు కావాలి డాడీ అన్న. అంత బలహీనంగా ఉన్నాను. సరే అని మంచం మీద అట్లా అడ్డం పడిపోయాను. అన్న శ్యామన్న వచ్చి నా తల దిండు పక్కన మందులు పెట్టాడు. మందులు పెడితే నేను మందులు తీసుకొని లేచి వేసుకునే ఓపిక కూడా లేదు. ఇట్లా చూస్తే టైము 3:45 అయింది. మందులు వేసుకునే ఓపిక లేదు. తర్వాత నాకు ఒక స్వరం వినపడింది. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆయన పొందిన గాలి చేసి స్వస్థపడతాం అని అంటాం కదా, మరి నువ్వు అది ఎందుకు చేయట్లేదని దేవుడు నాకు గుర్తు చేశాడు. నా బెడ్ పక్కన ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో నాలాంటి ఒక పర్సన్, ఒక ఆత్మ, ఆయన పొందిన గాలి చేసి నేను స్వస్థపడి ఉన్నాను, ఆయన పొందిన గాలి చేసి స్వస్థపడి ఉన్నాను గట్టిగా అరుస్తూ ఉంది. నువ్వు ఎందుకు చేయట్లేదు అట్లా అని నాకు దేవుడు చెప్పాడు. ఇంక నేను వెంటనే శక్తి తెచ్చుకొని నా బెడ్షీట్ అట్లా ఇసిరేసి పక్కనకి నేను బెడ్ మీద నుంచి దూకి ఆయన పొందిన గాలి చేసి నేను స్వస్థపడ్డాను, ఆయన పొందిన గాలి చేసి స్వస్థపడ్డాను, ఆయన పొందిన గాలి చేసి నేను స్వస్థపడ్డాను అని గట్టిగా అరుస్తా నేను ఒక 3 నిమిషాలు మనము ఏదైతే ముందుకోవాలని చూస్తున్నామో అది మన నోటి ద్వారా పలకాలి. నేను చెప్పింది చేయాలని నాకు చెప్పినప్పుడు దేవుడు అట్లా లేచి దూకి బెడ్ పక్క నుంచి 3 నిమిషాలు అట్లా తిరుగుతా నా లోపలే నా రూమ్లోనే అరుస్తా ఆయన పొందిన గాలి చేసి స్వస్థపడ్డాను, ఆయన పొందిన గాలి చేసి స్వస్థపడ్డాను. సాతాను గడతం ఎదిరించడం మొదలుపెట్టాను. హౌ డేర్ యూ టు టచ్ మీ అంటే ఎంత ధైర్యం నన్ను పట్టుకోవడానికి. నేను దేవుని బిడ్డని, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డ, అధికారము దేవుడిస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? యేసయ్య, ఇదిగో మీకు పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినాను. మళ్ళీ హీల్ ద సిక్ ఉంటుంది. రోగిని స్వస్థపరచుటకు, అపవిత్రాత్మని పారద్రోలుటకు అధికారం మీకు ఇచ్చున్నాను అంటాడు. దేవుని బిడ్డ చేతులు పెట్టినప్పుడు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు స్వస్థత పొందుతారు అని ఉంది. ఇంకా దేవుని బిడ్డ అనారోగ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది యూజ్ చేయాలి, పవరు. అర్థమవుతుందండి? ఇప్పుడు గన్ ఉంది, ఒక పోలీస్ ఆఫీసర్ గన్ ఇచ్చారు, అది జనాల్ని కాపాడటానికి పనికి వస్తుంది, తన మీద ఎవరన్నా దొంగ కాలు ఇచ్చినా పనికి వస్తుంది. అవునా కదా? ఇప్పుడు అవగాహనలోకి రావాలి మనం. అలాగే సాతానుగాడు ఒక దొంగ పేరుతో పోల్చాడు యేసయ్య. దొంగతనమును నాశనమును హత్య చేయడానికి వస్తాడు, నేను మాత్రం జీవను సమృద్ధి జీవడానికి వచ్చానని యేసు చెప్తాడు. ఆ దొంగ ఎవరు? సాతాను. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. దేని మీద? పాములు తేళ్లు తొక్కుటకు శత్రు బలమంతటి మీద మనకి అధికారం ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక విశ్వాసి చెయ్యి ఉంచినప్పుడు రోగి స్వస్థపడతాడు అన్నది విశ్వాసి ఎవరు? ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ. యేసయ్య మరణం, కొంచెం సౌండ్ పెట్టాను దీంట్లో. యేసయ్య మరణ పునరుద్ధాలు ఎరిగి ఆయన మన పాపాలన్నీ ఆయన మోసాడని, ఆయన శిలువ మీద నాకు బదులుగా మరణించాడని విశ్వసించే వాళ్ళు విశ్వాసి. అర్థమవుతండి? మళ్ళీ త్వరగా రానైన దేవుడు మనల్ని పైకి తీసుకెళ్ళబోతున్నాడు ఆయనతో పాటు. ఇది విశ్వాసి. ఇలాంటి విశ్వాసి రోగి మీద చేయబెట్టినప్పుడు స్వస్థత పొందుతారు అన్నది. మరి మనమే రోగి అయినప్పుడు మనం ఎందుకు పలకూడదు? యేసునామములో స్వస్థ పొందుగా కానీ మనము రోగి మీద చేయబెట్టి పలికినప్పుడు, నాకు బాలేనప్పుడు నేను ఎందుకు పలుకోను? పోలీస్ ఆఫీసర్ గన్ను పెట్టుకున్నప్పుడు ఆ గన్ను దొంగ ఇప్పుడు ప్రజల్ని కాలుస్తున్నప్పుడు ఆ దొంగని కాలుస్తారు. మరి ఆ పోలీస్ ఆఫీసర్నే కాల్చినప్పుడు
ఈ అవగాహనలో మనకు రావాలి. హౌ డేర్ యూ టు టచ్ మీ అని నేను ఎందుకన్నానంటే, అంటే నీకెంత ధైర్యం ఉన్న దేవుని నమ్మిన బిడ్డని నేను రక్తంతో కొనబడ్డాను. ఆయన రక్తంలో నిన్ను సమాధి చేశాడు. నీ అధికారం అంతటి శిలువ మీద మరణంతో నీ అధికారం అంతా తీసివేశాడు. నీకు అధికారం కోరలేని ఒక పాముని నీ తల చెతగొట్టాడు దేవుడు శిలువ మీద. నన్ను పట్టుకోవడానికి నీకెంత ధైర్యం అని నేను ఆ గ్రహింపులోకి వచ్చి యేసు నామములో వెళ్ళిపో, అద్దం ముందు నుంచొని నేను నాలో ఉన్న అనారోగ్యం అప్పుడు దాంతో మాట్లాడాను. యేసు నామములో వెళ్ళిపో, యేసు నామములో జ్వరం, తలనొప్పి, నీరసం వెళ్ళిపోనుగా. కానీ గట్టిగా దాన్ని మనము గద్దించాలండి. దేవుడు పక్కన చెప్పండి, దేవుడు ఒక విశ్వాసికి అధికారం ఇచ్చాడు. దాన్ని వాడు, నీ అధికారాన్ని వాడు, నీ అధికారాన్ని వాడాలండి. అది ఈరోజు చెప్పాలని కోరుతున్నాను. ఆయన భూమిని తలకిందులు చేసేవాళ్ళు అని ఉంది. ఆయన బిడ్డలు విశ్వాస అపోస్తలులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు వస్తుంటే ఏమన్నారు తెలుసా? ఓమో వీళ్ళ భూమిని తలకిందులు చేసేవాళ్ళు అని అన్నారు వాక్యంలో. మనము మన అధికారం తెలుసుకోకపోతే, ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు కదండి 4 జంక్షన్లో, అతను ఇట్లా అంటే అందరూ ఆగుతారని అధికారం ఆయనకి తెలియకపోతే, అయ్యో వీళ్ళేంది అందరు ఇక్కడ పెట్టారు, వీళ్ళేంది బండి అడ్డం పెట్టేశారు, వాళ్ళేంది ఇక్కడ వచ్చి అడ్డం పెట్టారంటే అవుతుందా పని? అతను చెయ్యి పైకి ఎత్తాలి, ఆగమని చెప్పాలి, అప్పుడే ఆగుతుంది బండి. ఏదన్నా బండి అడ్డంగా పెట్టాడు, వాళ్ళని విజిల్ వేయాలి, అవసరమైతే గట్టిగా అరవాలి, ఆ లాఠీ తీసుకొని ఆ బండిని కొట్టాలి. ఇక్కడ ఇవన్నీ ఏం సూచిస్తుంది? అధికారం. పక్కన చెప్పండి, అధికారం. సాతానా వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో అంటే పోదు. అది నేను చెప్పేది. మీరు అధికారంతో లాఠీ పట్టుకొని వాడిని కొట్టాలి. దేంతో కొడతారు? వాక్యంతో కొట్టాలి. మనము పోరాడుతుంది శరీరము, రక్తము, శరీరం, మాంసంతో కాదు, కనిపించని దురాత్మ సమూహంతో మనము యుద్ధం చేస్తున్నామని ఉంది. మనం పోరాడుతుంది ఆత్మలోకంలో సైన్య సమూహంతో, దురాత్మ సైన్య సమూహంతో మనం పోరాడుతున్నాం. మనము మనిషిని డైరెక్ట్గా వెళ్ళి తిట్టేది కాదు ఇది. మనము ఆత్మతో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను గొడవ పెట్టుకుంటున్నారు, ప్రతిసారి నన్ను విసిగిస్తున్నారు, మనం వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు, అధికారం ఇచ్చాడని చెప్పి. అర్థమవుతుందండి? దేవుడు మనకు అధికారం ఇచ్చింది ఆత్మల మీద, దురాత్మల మీద. మనిషి మంచోడే, మనిషిలో ఉన్న దురాత్మ అది చెడు కార్యాలు చేస్తుంది. సో మనల్ని విసిగిస్తున్న వాళ్ళు కానీ, లేదు మన కుటుంబంలో ఇప్పుడు హస్బెండ్ భర్త భార్య మధ్యలో, పిల్లల మధ్యలో గొడవలు పెడుతున్నా వాళ్ళతో మనం గొడవ పడకూడదు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత మనము సపరేట్గా ఒక స్థలంలోకి వచ్చి యేసు నామములో మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సాతాను శోధనని బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లల మధ్యలో చుచ్చు పెడుతున్న ప్రతి ఒక్క సాతాన్ని యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపించాలండి. మీరు ఏదైనా అనారోగ్యంలో ఉన్నారు, నా భర్తకున్న ఈ అనారోగ్యం, అది క్యాన్సర్ అయినా, ట్యూబర్ అయినా, అది ఏ ఇంక్యూరబుల్ డిసీజ్ అయినా, నాకు దేవుడు ఎందుకు నేర్పించాడు? ఇది చిన్నదైనా పెద్దదైనా ఈ పద్ధతిలో వాడాలి నువ్వు అని నేర్పించాడు. ఆ అధికారంనే మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడికి చిన్నది పెద్దది ఉండదు. ఒక విషయం చెప్తాను, పాపం చిన్నదైనా పెద్దదైనా నరకంకి వెళ్తారా లేదా చెప్పండి? మరి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా యేసునామం వాడితే ఎందుకు పోదు? అర్థమవుతుందా? పాపం చిన్న పాపంతో అయినా వాళ్ళు నరకానికి పోవాల్సిందే, అది నేనైనా ఎవరైనా. మరి అనారోగ్యము చిన్నదైనా పెద్దైనా యేసునామం వాడితే ఎందుకు పోదు? ఆయన పాపం మీద అధికారము ఇచ్చాడు మనకి. పాపం మీద అధికారము సాతానుకు ఉంటుంది. ఆ పాప అధికారం అంతా తీసేశాడు, మనల్ని పవిత్రులుగా చేసి నువ్వు ఇప్పుడు నీతిమంతుడివి, నా అధికారం నువ్వు తీసుకో అన్నాడు. యేసునామం వాడితే ప్రతి ఒక్క అనారోగ్యం, ప్రతి ఒక్క మోకాలు వంగాల్సిందే, ప్రతి ఒక్క సాతాను వంగాల్సిందే. అది ఎంత పెద్దదైనా, అది ఏ అనారోగ్యంలోనా యేసునామం వాడితే అది ఇంక్యూరబుల్ డిసీజ్. ఏ దీర్ఘకాలిక రోగమైనా, ఏ అనారోగ్యమైనా యేసునామంలో లొంగి తీరాల్సిందే. కాకపోతే దాన్ని వాడాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 11:12
అలాగే ఈ ఉదాహరణ చెప్పే లోపల మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈ వచనం చూపించే లోపల మత్తయి సువార్త 11:12 ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి, గన్ను పట్టుకున్నాడు. దొంగ గన్ను చూసి భయపడతాడా, అతను కాల్చినప్పుడు భయపడతాడా? చెప్తాను. మత్తయి సువార్త 11:12. ఇది ఎన్లార్జ్ ఎలా అవుతుంది, పెద్దగా ఎలా అవుతుంది? అంకుల్ ఒక్క నిమిషం అంకుల్, ఇది టెక్స్ట్ పెద్దగా కావాలండి ఎట్లా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అందరూ చూడండి. ఓకే, ఇది ఈ వచనం చెప్తాను. ఈ వచనం చెప్పకముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు దొంగ టెర్రరిస్ట్ వచ్చాడు, కసబ్ వచ్చాడు. ముంబై దాడులు గుర్తుందా మీకు? ముంబైలో కసబ్ వచ్చాడు, గుర్తుపెట్టుకోండి బాగా. కసబ్ వచ్చి అందరిని చంపుతూ ఉన్నాడు. దాని AK-47 తీసుకొని కాలుస్తూ ఉన్నాడు. వాడు దేన్ని చూసి భయపడతాడండి? ఒక మాట చెప్పండి. ఇంకొక ఆఫీసర్ కూడా తీసి కాలుస్తుంటే అప్పుడు వాడు భయపడిపోయి పక్కన దాక్కుంటాడు. మీరు ఎంత పెద్ద బాంబులు తెచ్చి అక్కడ మొత్తము హోటల్ ముందు పెడితే వాడు భయపడ్డు. దాన్ని కూడా తిరిగి కాల్చే వాళ్ళు కనిపిస్తే అప్పుడు కూడా ఒక రకంగా భయపడతాడు, పూర్తిగా భయపడ్డు. మనం దాక్కోవాలని చూస్తాడు, కానీ కాలుస్తూనే ఉంటాడు. ఈ అవగాహనలో మనం వస్తే సాతాను కూడా అలాంటోడే. యేసునామం ఒక గన్ను లాంటిది. యేసునామము ఒక గన్ లాంటిది. అది సాతానికి మనకంటే బాగా తెలుసు. శక్తి కలిగిన నామం అని మీకెంత తెలుసో వాడికి మనకంటే చాలా తెలుసు. ఎందుకంటే ఆ సాతాను గడు యేసయ్య పక్కనే ఉండేవాడు, యేసయ్య ఎదురుగా యేసయ్యను స్తుతిస్తూ ఉన్నవాడు. వాడికి తెలుసు మనకంటే బాగా యేసయ్య నామం ఎంత గొప్పదో. కానీ వాడు దాన్ని చూసి భయపడ్డు. ఎప్పుడైతే ఆ నామం మన నోట్లో, మన బుర్రలో ఆ నామం గురించి జ్ఞానం రావాలి, యేసునామం చాలా పవర్ఫుల్ అని మనకు తెలియాలి. ఆయన నామం మనం పలికినప్పుడు సాతాను భయపడతాడని మనకు తెలియాలి. మనం ట్రిగ్గర్ నొక్కినప్పుడు గన్నుకి ఎంత పవర్ ఉంటుందో మన నోట్లో నుంచి అధికారంతో గట్టిగా వాడినప్పుడు అంత శక్తి విడుదలవుతుందండి. హల్లెలూయా. అర్థమవుతుందండి ఎవరన్నా? ఆ శక్తిగల నామము మన నోట్లోంచి విడుదల చేసినప్పుడే ఆ గన్ను నొక్కినట్టు. అప్పుడు ఆ సాతాను, ఆ దొంగ భయపడి పారిపోతాడు, మోకాళ్ళ కింద వంగి వెళ్ళిపోతాడు. నేను చెప్పా, నీ సాతాను బాస్కి చెప్పుకో, ఎల్లు యేసునామంలో వెళ్ళిపో, ఓడిపోయానని చెప్పు, వెళ్ళిపో అన్న. అర్థమవుతుందండి? ఇది మనం అధికారంతో మాట్లాడాలి. నీ సాతాను బాస్ గాడికి చెప్పు, నువ్వు ఓడిపోయావు, వెళ్ళిపోయావు, నన్ను గెలవలేకపోయావు, యేసునామంలో వెళ్ళిపో అన్న. మనము ఆ అవగాహనలో ఉన్నప్పుడే ఏ అనారోగ్యమైనా, పాపం చిన్నదైనా పెద్దైనా ఎలాగ నరకానికి వెళ్తున్నారో, యేసునామంలో చిన్న అనారోగ్యమైన పెద్ద అనారోగ్యమైన ఎలాంటి అనారోగ్యమైనా లొంగి తీరాల్సిందే, వెళ్ళిపోయి తీరాల్సిందే. పక్కన చెప్పండి, యేసునామం వాడు, అధికారం వాడు. అప్పుడే ఆ సాతాను పారిపోతాడు. ఈ వాక్యం చెప్పి ముగిస్తానండి. మత్తయి సువార్త 11:12 చూసుకుందాం. బాప్తీసునిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు, అంటే అప్పటి నుంచి, అంటే యోహాను కాలం నుంచి ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టుబడుచున్నది. ఒక్క నిమిషం. పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టుబడుచున్నది. దేవుడు ఏం నేర్పించాడు? పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక నీ రాజ్యం. గుర్తుంది కదండి? పరలోకంలో అనారోగ్యం ఉంటుందా? పరలోకంలో అనారోగ్యం ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు, రేపేం చేసుకోవాలనేది కూడా అవసరం లేదు. అక్కడ ఈ ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉండవు. ఈ ఫ్యామిలీ ఏమంటారండి, కుటుంబ సంబంధాలు, అమ్మ వండాలి, పిల్లలు, ఇవన్నీ ఉండవు. అలాంటి శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం ఈ భూమి మీద కలిగి ఉండాలని చెప్పి యేసే కోరుకుంటున్నాడు. అది ఎలా పట్టబడుతుంది? ఈ లోకంలో అవిధేయత వల్ల సాతానుకి అధికారం వెళ్ళింది.
ఎలాగా? ఆదియందు ఆదాము అవిధేయత వల్ల ఆ అధికారం కోల్పోయి సాతానుగాడు అధికారంతో ఈ లోకంలో అధిపతి అయ్యాడు. ఆ అధికారాన్ని సిలువ మీద యేసయ్య కొట్టివేశాడు, వాడి అధికారం మొత్తం తీసివేశాడు. ఇప్పుడు ఈ తీసివేయబడ్డ అధికారము మనం తెలుసుకోవాలి. అంటే నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, యేసే సిలువ మీద అధికారము పొందాడు సాతాను మీద, ఈ లోకం మీద, అధిపతుల మీద. ఇప్పుడు ఆ అధికారం నాకు ఇచ్చాడు, ఇప్పుడు నేను బలాత్కారంగా దాన్ని పొందుకోవాలి. మనకి సపోజ్ ఇది మన సొంత ఇల్లు, పక్కన ఒక స్థలం ఉంది, అది మనం కొన్నాము అనుకుందాం. ఈ పక్కన స్థలం మేము కొన్నాం అనుకుందాం, దేవుడు ఇచ్చాడు అనుకుందాం, తర్వాత చర్చికి తర్వాత ఇచ్చాడని అనుకుందాం. ఆ స్థలంలో వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి రేకులు వేసుకున్నారండి. అప్పుడు నేనేం చెప్తాను, మేమేం చెప్తాం? ఏమండి ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఈ స్థలం నాదంటావా? నీకెవరిచ్చారు ఈ అధికారం ఇక్కడ ఉండటానికి? ఈ స్థలం నాది, 2 రోజుల్లో నువ్వు ఇక్కడ ఖాళీ చేయకపోతే పోలీసులతో నిన్ను గెంటేస్తాను అంటామా? చెప్పండి. మీ స్థలంలో వేరే వాళ్ళు వచ్చి, అంతకుముందు అది వేరే వాళ్ళే, మీరు కొన్నాక, అర్థమైందా? మీరు కొన్నాక ఎవరో వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే మీరేం చెప్తారు? 2 రోజుల్లో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే, 2 రోజుల్లోనేది, నువ్వు ఈరోజు సాయంకాలం లోపల వెళ్ళకపోతే పోలీస్ కేసు పెట్టి మెడగట్టి బయటకు ఎంటేస్తా, సామాన్లన్నీ రోడ్డు మీద వేస్తానని చెప్తాం. అవునా కదా? ఈ బాడీ నీ స్థలం, దేవుడి ఆలయము. ఆయన నిన్ను రక్తంతో కొన్నాడు. నీలో ఏ అపవాది శోధన, ఏ అనారోగ్యము, ఏ అశాంతి, ఏ సాతాను ఉండడానికి వీల్లేదు. ఆయన నిన్ను కొన్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు. అది యేసయ్య చెప్పే మాట ఈరోజు మనకి. నువ్వు అధికారం వాడకపోతే వాడిక్కడే ఉంటాడు. నువ్వు వాడు కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు సాతాను కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు యేసయ్య కలిసి ఉండాలి, కానీ నువ్వు సాతాను కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి? ఆ స్థలం నీది, నువ్వు హ్యాపీగా ఉండు. యేసయ్య సన్నిధి నీలో ఉండాలి. యేసయ్య సన్నిధి ఉంటే సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఆయన దరిద్రుడయ్యాడు మన కోసం, మనం ఐశ్వర్యం పొందుకోవడానికి. ఆయన దెబ్బలు పొందాడు మనం ఆరోగ్యంగా ఉండటానికి. ఈ అవగాహనలో వచ్చినప్పుడు బలాత్కారంగా యేసునామం వాడి మనం ప్రతి ఒక్కటి మంది ఏదైతే ఉందో, పక్కన చెప్పండి, మీది ఏదైతే ఉందో ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ కోల్పోయారో అవన్నీ దేవుడు మీకు అధికారం వాడినప్పుడే ఇస్తాడు. మీరు అధికారం వాడి తీసుకోండి. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారులు అంటే ఎవరు? మీరు యేసునామం వాడినప్పుడే మీరు బలాత్కారులు అవుతారు. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఈరోజు మీరు యేసునామం వాడాలండి. ఈరోజు నుంచి అందరూ చూడాలి, మాట్లాడకూడదు. హలో హలో హలో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సైలెన్స్. మనము బలము ఉపయోగించి ఆత్మతో పోరాడాలండి. ఈ రోజు నుంచి మన ఇక్కడ నుంచి వెళ్ళి, మీకు ఏ అనారోగ్యం ఉందా, ఏ అశాంతి ఉందా, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా సతమతం అవుతున్నారా, మీరు పలకడం మొదలు పెట్టండి. యేసునామంలో నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులు బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తర్వాత నేనేం చేశాను? దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, నేను అర్థం చేసుకున్నాను. దాని తర్వాత వెంటనే థ్యాంక్ యూ జీసస్, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలని నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఎందుకు? నేను ఆయన కృతజ్ఞతాపూర్వకంగా నేను ఆయనకి స్తుతి చెల్లించాను. మనం స్తుతి చెల్లించాలి. ఆయనకి అధికారం ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అయ్యా, సాతాను మీద నాకు జయం ఇచ్చావు, నాకు బలం ఇచ్చావు. వెంటనే నేను కన్నీళ్ళు పెట్టుకొని ఆయనకి స్తుతి చెల్లించాను. సో ఇలా మనం చేసినప్పుడు ఆయన అధికారం వాడి మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో, ఏదైతే ఉందో అవన్నీ మనము తిరిగి తెచ్చుకునే సంవత్సరంగా 2025 ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో మనము పలికినప్పుడు కేవలం పలికి వదిలేయకూడదు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు పోవడానికి, దైవిక సమకూర్పు రావడానికి దైవికంగా మనం ఒక విత్తనం నాటడం చాలా ఇంపార్టెంట్. లేదు, ఎవరికైనా ఇవ్వమన్నప్పుడు దేవుడు ప్రేరేపించినప్పుడు చాలా అది పనిచేస్తుంది. సో ఎవరైనా పేదలకు ఇచ్చినప్పుడు కానీ, ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ దైవికంగా సమకూర్పు చూస్తాం మనం. సో
కేవలం కొన్నిసార్లు మనం పలకడమే కాకుండా, ఆయనకు స్తోత్రం చెప్పడమే కాకుండా, కొన్నిసార్లు ఆయన ఏం చెప్తున్నాడు, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని తెలుసుకొని, నన్నేం చేయమంటావు దేవుడా అని తెలుసుకొని అప్పుడు మనము చేసినప్పుడు ఖచ్చితంగా మనది ఏదైతే ఉందో అవన్నీ మనము తిరిగి తెచ్చుకుంటాము. దైవిక ఆరోగ్యము, దైవిక సమకూర్పు, దైవిక నడిపింపుతో మనం ముందుకెళ్తామండి. హల్లెలూయా. ఏమి గుర్తుంది మీకు? ఇంతసేపు చెప్పాం కదా. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఏం చెప్తారు? ఒక్క మాటలో ఇప్పుడు ఇదంతా విన్నారు కదా, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పండి. ఆయన మనకి అధికారం ఇచ్చాడు, అధికారాన్ని మనం వాడాలి. వాడండి అధికారం వాడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి మీకే ఉన్నానా, మీకే స్థితి, మీకే సోదరించుకున్నానా. పరిశుద్ధుడు నిత్యం ప్రతి గానాలతో స్తోత్రాలు చెల్లించు అర్హుడినైనా. మీకే స్థుతి, మీకే స్తోత్రించుకున్నానా. ఈరోజు మాతో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను ఆయన. అవునైనా, శత్రు బలమంతటి మీద మాకు అధికారం ఇచ్చానైనా. మీ శిలువ బలియాగంలో సాతాను మీద ఉన్న ప్రతి ఒక్క అధికారాన్ని మీరు పొంది మాకు అనుగ్రహించినందుకు వందనాలైనా. సాతాను శోధనలు మేము సహించకుండా, మేము వాటిని భరించకుండా, మీ నామం వాడి మేము దైవిక ఆరోగ్యం, దైవిక సమకూర్పు, దైవిక నడిపింపులో మేము ఉండేలాగా మీరు సాయించినానా. యేసు నామం శక్తిగల నామం, యేసు నామం బలమైన నామం, యేసు నామం సమస్త నామల కంటే హెచ్చైన నామం అని మేము తెలుసుకొని ఆ సాతాన్ని ఓడించి జయ జీవితంలో మేము నడిచేలాగా మాకు కృపని, జ్ఞానాన్ని అనుగ్రహించమని త్వరలో రానైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం చివరి రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మనం మన అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని మనము సరిగా ఉపయోగించుకోవడం లేదు కదా. దేవుడిచ్చినటువంటి అధికారం, దేవుడు దేని మీద అధికారం ఇచ్చాడు? ఈ సాతాను యొక్క కార్యాల మీద, అనారోగ్యాల మీద, ఆర్థిక ఇబ్బందుల మీద, సాతాను శోధనల మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆ అధికారాన్ని మనము ఉపయోగించుకోలేకపోయాం. కాబట్టి దేవా, ఈ సంవత్సరం అంతా ఎంతో వ్యర్థపరుచుకున్నాను. మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఆయుధాలు నేను పక్కన పెట్టాను, వాటిని నేను వాడతాను. ఏం ఆయుధాలు? దేవుని వాక్యం కదా. వాక్యం అనేటువంటి ఖడ్గం, దాన్ని మనం వాడాలి. మనం ముగించుకునే ముందుగా ఒక చిన్న ఒక ఆమె తనకు అనారోగ్యం వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది కదా. మనమందరం వెళ్తాం కదా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ అంటే, మళ్ళీ ఆ డాక్టర్ అంటే, ఇంకో డాక్టర్ అంటే, అట్లా అందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లాస్ట్కి డబ్బంతా ఖర్చు పెట్టుకుంది. తనకున్నది అంతా అయిపోయింది, డబ్బులనే అయిపోయాయి కదా. ఎందుకంటే అమ్మో నీకు ఈ జబ్బును ఏమేయలేదా, ఇంకా అక్కడికి బాగా అవుతుంది, ఇక్కడికి బాగా అవుతుంది అని చెప్తూ ఉంటే ఆమె అందరి దగ్గరికి వెళ్ళింది. డబ్బులన్నీ అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకొక ఆమె వచ్చి చెప్పింది, అమ్మ ఈ జబ్బు నయం అవ్వాలంటే ఒకటి ఉంది, యేసయ్య గురించినటువంటి విషయాలు చెప్పింది, యేసయ్య గురించిన మాటలు చెప్పింది. ఓ అవునా, ఇంత గొప్ప దేవుడా, ఏమన్నా ఇవ్వాలంటే ఈ దేవుడికి నువ్వు ఏమి ఇవ్వాల్సిన పని లేదమ్మా. నువ్వు ఈ దేవుడి మాటలు నువ్వు ఇందాక చెప్పిలా వాక్యం పలికితే చాలు. దేవా, నువ్వు బాగు చేస్తావు కదా నాయన, నువ్వు నాకు మంచి ఆరోగ్యం ఇస్తావు కదా, నువ్వు నాకు మంచి శక్తిని ఇస్తావు కదా, మంచి బలంని ఇస్తావు కదా అని నమ్మి ఆమె ఇంకా పలకడం మొదలుపెట్టింది. చూడండి, అది చూసుకొని మనం ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము
25వ వచనం నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయం చేసుకొని, అంటే ఖర్చు పెట్టుకొని, ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను, మరలా ఎక్కువ బాధపడింది. ఆమె యేసుని గూర్చి విని, కదా, అందుకే దేవుని వాక్యం వినాలి ఎప్పుడైనా కానీ, కదా, టీవీలో కానీ మొబైల్స్లో కానీ దేవుని వాక్యం మనం వినాలి. ఏంటంటే వింటే మనం ఎలా ఇప్పుడు బలాత్కారముగా పట్టబడుచున్నదంటే బలవంతంగా దేవుని యొక్క మాటలు మనం పలికితేనే సాతానుడు పరిగెత్తిపోతాడు. ఆమె కూడా ఏం చేసింది, పక్కన వాళ్ళు ఏమంటున్నారు, ఇంకేం బాగా చేద్దామా, ఏ డాక్టర్ బాగా చేయలేదు కదా, ఎందుకమ్మా నువ్వు, యేసయ్య ఏం చేస్తాడులే, ఏం బాగా చేస్తా అంటే, కాదు యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్యను నమ్మి విని ఏం చేసిందంట, యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని, యేసయ్య చేత ప్రార్థన చేయించుకుంటే కాదు, యేసయ్య ముడితే కాదు, ఆయన వస్త్రాలు నేను పోయి ముట్టుకుంటే చాలు బాగా అయిపోతానని పలుకుతూ ఎన్నిసార్లు పలికిందో, ఎన్ని రోజులు పలికిందో మనకు తెలీదు, అది రాయబడలేదు. ఎన్ని రోజులు పలికిందో మనకు తెలీదు, ఎన్నిసార్లు పలికిందో తెలియదు. కానీ తన జీవితంలో పలికి మాట్లాడి ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంట చూడండి. 28వ వచనం. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే చూడమ్మా వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవాలని యేసు ఆయన చుట్టూ చూచిన. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పింది. సంగతి అంతా చెప్పిందంటే, అయ్యా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, డబ్బులన్నీ పోగొట్టుకుంటే, ఎవరు బాగు చేయలేకపోతే నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ మాటలే నేను పలుకుతున్నాను, బాగు చేస్తామని నమ్మి విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చాను, వస్త్రపు చెంగును ముడితే బాగవుతాను అనుకున్నా, ముట్టాను, బాగైపోయాను. ఎంత మంచి మాట. అందుకు ఆయన అంటే యేసు ప్రభు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. ఎవరి విశ్వాసము? ఆమె విశ్వాసం. ఏమని నమ్మింది? మాటలు గట్టి పట్టుకుంది. దేవా నేను ఈ మాటల ప్రకారంగా పలుకుతున్నాను, నువ్వు నాకు జీవితంలో మంచి స్వస్థత ఇస్తున్నావు. చదువుకునే వాళ్ళకి నాకు మంచి జ్ఞానం ఈ ప్రభు, అందరికన్నా బాగా చదువుకోవాలంటే ఇస్తాడే కూడా, పలుకుతూ ఉండాలి, నువ్వు నాకు జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆర్థిక విషయాల్లో అన్ని అప్పులు ఉన్నాయి, మీరు ఇంక ఇంతేలే అంటుంటే కూడా మనం ఏం చేయాలా? యేసు ప్రభువా నువ్వు నా కోసం దరిద్రుడైపోయావు, నువ్వు గొప్ప ధనవంతుడు కదా నాయన, నేను నీ బిడ్డను కదా, నాకు సహాయం చేయంటే దేవుడు ఆర్థిక విషయంలో సహాయం చేస్తాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా బలాత్కారముగా, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు అంటే ఎవరైతే బలవంతంగా కావాలనుకొని ఆ మాటలు పలికేటువంటి వారు దాన్ని ఆక్రమించుకుంటే దాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా అలాంటి మాటల్ని జ్ఞాపకం చేసుకొని రాబోయే నూతన సంవత్సరంలో బలంగా ఆ మాటల్ని పలుకుతూ, బలవంతంగా సాతాన్ని ఎదిరిస్తూ, బలవంతంగా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగా. దయచేసి తల వంచి కళ్ళు మూసుకుందాం, మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. ఈ చివరి ఆదివారం ఈ సంవత్సరంలో మరలా నూతన సంవత్సరంలో ప్రవేశింపబోతున్నాం. ఎన్నో ఆదివారాలు మనం నిర్లక్ష్యం చేసామేమో, ఎన్నో ఆదివారాలు దేవుని సరిగ్గా స్తుతించలేకపోయామేమో. దేవుడు ఈ ఆదివారమైనా మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు, దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ప్రభు బలులో ఆయన శరీరమని ఆయన రక్తమని పాలు పొందటానికి దేవుడు మనకి కృపనిచ్చినటువంటి దేవుడు. మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. కాబట్టి దేవుడు శ్రేష్టమైనటువంటి మాటలు సెలవిస్తున్నాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. పరలోక రాజ్యంలో ఆయన బిడ్డలంగా మనం ఉండాలంటే, ఆయన రక్త మాంసాలు వెళ్ళినటువంటి బిడ్డలంగా మనం ఉండాలంటే, ఆయన యొక్క రక్షణ పొందినటువంటి వారమైన మనము ఆ యొక్క రక్త మాంసంలో పాలి భాగస్వామై ఉన్నాము అని దేవుని యొక్క నామంలో మనం రుజువుపరచుకోవడం కోసము మన జీవితంలో ఉన్నటువంటి పాపం అంతా తీసివేసినటువంటి దేవుడు, ఆయన రక్త మాంసములు మన జీవితంలో అనుగ్రహించినటువంటి దేవుడు, ఆయన రాజ్యానికి వారసుడుగా చేసినటువంటి దేవుడు. మనం కూడా ఆయన బిడ్డలమని రుజువుపరచుకోవడానికి ఆయన రక్త మాంసంలో పాలిభాగస్తులము. అందుకనే ఆయన శరీరము మన కోసం గాయపరచబడింది. ఆయన రక్తం అంతటిని కార్చి, ఆ గాయాలలోంచి కార్చి మన పాపం అంతటిని కడిగి వేసినటువంటి దేవుడు, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు. ఈ సమయంలో మన జీవితాన్ని పరీక్ష చేసుకొని మన ప్రభువుల్లో పాలు పొందాం, పరీక్ష చేసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మంచగా కృపలో కృపలో అపరాధముల క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా సిద్ధపడిన వారు ఉండి ప్రభు పాత్ర కావాలంటే దయచేసి మీ చేతులు చూపించండి.